నమస్తే. నమస్తే. ఏం పేరు? అంజలి. అంజలి అంజలి పుష్పాంజలి. బాగా పడతారు ఈ పాట? పాడతారండి. మీకోసం మణిరత్నం గారే ఒక పాట పెట్టారు కదా. అంతే కదా. మరి పాడాలి కదా. ఓకే సూపర్. పాడకపోతే ఏంటి పనిష్మెంట్? పనిష్మెంట్ ఏం లేదు, పాటతోనే నిద్ర లేపుతారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. మీరు ఆయన నిద్ర లేపడం లేదు. లేదు మా సారే పాట పడుకుంటే ఆయన వచ్చి అంజలి అంజలి పుష్పాంజలి అని లేపుతారా? అంజలి అంజలి అంటారు. అది ఎలా పిలిచిన పాటలాగే ఉంటది మాకు. అది ఓహో. ఎన్ని రోజుల నుంచి సాగుతుంది ఈ ఘోరం? యాక్చువల్ గా తను మా బావ అన్నట్టు మొదటి నుంచి పిల్లడం అలవాటే. పెళ్ళే కొత్త ఏం లేదు, ఇంకా కొత్త ఏం లేదు. మొదటి నుంచి టార్చర్ అలవాటే, ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది, ఫాలో అయిపోతుంది. అంతే కదా. అంతే. లవ్వా? లవ్ అంటే లవ్ ఏం లేదు. బావా ఇంట్లో బావా ఒప్పించాము, చేసుకున్నాం అంతే. ఇంకా మీరు ఒప్పించారా? లేదు, మా బావ ఒప్పించారు. ఎవరిని? మా అమ్మని మా నాన్నని. అంతకు ముందు మీ ఇద్దరు ఒకరికొకరు ఒప్పించుకోవడాలు ఉంటాయి కదా. అట్లాంటిది ఏం లేదు, నార్మల్ గానే జరిగిపోయింది అంతే. రిలేటివ్స్ నార్మల్ గా ఎలా జరిగిపోద్దండి? ఏదో ఉంటది కదా, పువ్వు ఇవ్వడమో, గిఫ్ట్ ఇవ్వడమో, చాక్లెట్ ఇవ్వడమో. అంటే అప్పుడు నేను 10th ఎగ్జామ్స్ రాసేటప్పుడు మా బావ మా ఇంటికి వచ్చేవారు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు అప్పుడప్పుడు వచ్చేవారు, చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు నాకు. అప్పుడు అది గుర్తుంది నాకు. 50 పైసలతో పడేసావు బాబా, నువ్వు గ్రేట్ నిజంగా. ఏం పేరు బావగారి పేరు? ప్రసాద్. ఆహా ఓకే సూపర్. అలా జరిగిపోయింది. బావ నువ్వేమని పిలుస్తావు? బావానే పిలుస్తావు. బావే. ఆయన నిన్ను అంజు, అంజీ, అంజే, అంజహా రకరకాల పిలచ్చు. బావగారు ఓన్లీ అంజలి ఎందుకు? అంజే, అంజా, అంజహా, అంజు అంతే. సిచ్యువేషన్ ని బట్టి ఉంటది అది. సిచ్యువేషన్ బట్టి. సరే, మీరు నిద్రపోతున్నారు. ఉదయం లేచేసరికి ఒక బర్రెగా మారిపోయారు. ఎవరు? మీరే. నేను. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆయన వచ్చి అంజలి 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 లేపుతున్నారు, మీరు మాత్రం లేచంబా అన్నారు. బికాస్ ఉదయం నైట్ పడుకున్నప్పుడు అంజలి, ఉదయం లేచినప్పుడు బర్రెగా మారిపోయారు. ఏంటో అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరిగిపోతున్నాయి అంజలి గారు. ఏం చేస్తాం మనం? ఎన్నో కళ్ళు వస్తా ఉంటాయి కదా. కల కాదు, నిజంగానే అలా అయిపోయారు ఆ రోజుకి. మరి నెక్స్ట్ డే ఎలా అయ్యారో ఏంటో తెలియదు. సో అప్పుడు ఆయన్ని ఏంటి బావా ఇలా వచ్చావని అడగాలి. అడగండి. ఏంటి బావా ఇలా వచ్చావు? ఏంటి బర్రె, ఏంటి బావా ఇలా వచ్చావు అంటదా? నేను బర్రె విషయంలో ఉన్న మాట్లాడితే మీరు బర్రె అంబా అనే వస్తుంది అక్కడ. ఇప్పుడు అటు తిరిగి ఏంటి బావా ఇలా వచ్చావు అని రకరకాల వేరియేషన్ లో అంబా అంటూ చెప్పాలి. అంబా అంటూ చెప్పాలా? నాకు ఈ టార్చర్ ఏంటి? ఏంటి బావా అంబా బాబా అంబా అంబా బాబా అంబా. అది బా బాబా బాబా. ఈ బాయ్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే అబ్బా అలాగా. ఇంకేమన్నా ఇవ్వచ్చు కదా కొంచెం. ఇంకా ఎవరు మీ ఎందుకో మీరు చూస్తే మీరు సడన్ గా బర్రె కింద మారినట్టు అనిపించింది మాకు. ఒకవేళ మారితే ఏం చెప్తారు? మొత్తం పనులన్నీ బావగారే చేస్తారు కదా. లేదు నేనే చేస్తాను. సరే, ఈ రోజు మీరు బర్రెగా మారారు కాబట్టి బావగారితో పనులు చేపించాలి. చెప్పండి, చేయమని. అమ్మా అమ్మా బా అమ్మమ్మా బాబా బా బా బా. ఇది బాగుంది కదా. హ్యాపీగా మీరు పనులు చేయక్కర్లేదు, అంటే పనులన్నీ అయిపోతాయి. దీనికేమో అయింది పాపం, దీనికి కదిలిచ్చొద్దు, ఎలానో మాట్లాడుతున్నాను, ఇంకా పనులన్నీ చేసి పెడతారు ఎలా అయినా. ఇదేదో బాగుంది. అందుకే నాలాంటి బ్రదర్ అడిగితే ఇలాంటి సలహాలు ఇస్తాం. ఫాలో అయిపోదాం. ఒక్క రోజుకి ఎందుకు కంటిన్యూ చేసేద్దామా బరి పోస్ట్? లేసే కాసేపటికి పని అయిపోగానే మళ్ళీ అంజలి అంజలి పని కావాల్సినప్పుడల్లా బరిగా మారిపో. అంతే. అబ్బా ఏం వాడుకుంటున్నారు అమ్మా. ఆల్ రైట్, ఇప్పుడు మళ్ళీ మనిషిగా వచ్చారు కాబట్టి టంగ్ ట్విస్టర్ ఆట ఆడదాం. ఓకే, కావాలంటే మీరు మా బరిగా మారు కూడా చెప్పచ్చు. వద్దులే, ఇలాగే చెప్దాం. ఓకే, జాగ్రత్తగా ఉండండి. అక్క వేసావా కూరలో దాల్చిన చెక్క, వండేక అందరినీ పిలిచి వడ్డించే అటుపక్క ఇటుపక్క. రెడీ? అక్క కూరలో వేసావా దాల్చిన చెక్క, వండాక కూర్చోబెట్టి వడ్డించే అటుపక్క ఇటుపక్క. ఫాస్ట్ గా 3 times ఫాస్ట్ గా చెప్పండి. ఆకుండా రెడీ? అక్క కూరలో వేసావా దాల్చిన చెక్క, వండాక వడ్డించే కూర్చోబెట్టి అటుపక్క ఇటుపక్క. అక్క కూరలో వేసావా దాల్చిన చెక్క, వండాక వడ్డించే కూర్చోబెట్టి అటుపక్క ఇటుపక్క. అక్క కూరలో వేసావా దాల్చిన చెక్క, వండాక వడ్డించే కూర్చోబెట్టి అటుపక్క ఇటుపక్క. ఏంటి చెల్లి, ఏం పేరు?
రాజీ. రాజు ఏ స్కూల్కి వెళ్ళలేదు ఈ రోజు, హాలిడే ఇచ్చారా ఏంటి కొంప తీసి? స్టడీ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిందా? ఏం చదివేసేవేటి? బిఎస్సి. చదువు చాలా ఇంట్రెస్టా? అబ్బా అయిపోయింది అనిపించిందా? నువ్వు చాలా ఇంట్రెస్ట్, ఇంకా ఎంఎస్సి చేద్దామని కూడా ట్రై చేసి చేసేయమ్మా చేసే, ఎంఎస్సీలు పిహెచ్డీలు అన్ని చేసాయి. పెళ్ళెప్పుడు? మాస్టర్స్ చేద్దామంటే మ్యారేజ్ చేస్తారండి. చేస్తారా? మ్మ్. ఆ, ఆ, ఆ. ఇద్దరు. నువ్వు ఫాస్టా బావ ఫాస్టా అర్థం కావట్లే ఇందులో. అతనే మాస్టర్స్ చేస్తానంటే మ్యారేజ్ చేస్తారండి. మాస్టర్ చేస్తానంటే మ్యారేజ్ చేస్తాడు, సరదాగా తిరుగుతా ఉంటే అప్పుడే ప్రొడక్షన్ 2. ఇద్దరు. బాబు పాప? హనీ నాని. హనీ నాని. రైమింగ్ నేమ్స్. నిన్నేమని పిలుస్తాడు రైమింగ్ లో బావా? బుజ్జి. వర్షం వస్తుంది, వండు బజ్జి. నువ్వు బుజ్జి, బావని ఏం పిలుస్తావు? బాబు. బుజ్జి, బాబు, హనీ, నాని, మొత్తం నిక్ నేమ్లన్నీ మీ ఇంట్లో ఉన్నాయి. ఫ్యామిలీ నిక్ నేమ్లు తీసుకున్నారబ్బా. నాకు బావా అని పిలవడం ఇష్టం ఉండదు, అందుకే బాబు అని పిలుస్తాంట. బావా అని పిలవడం ఇష్టమా నీకు? ఇష్టం ఉండదు. బాబు అంటే ఓ మహేష్ బాబు, ఓ శోభన్ బాబు, విస్సు బాబు. బావ పేరేంటి అసలు? విశ్వనాథ్. విస్సు అని పిలుస్తా, లేకపోతే చిన్నోడా బాబు నోటికొచ్చాడు పిలుస్తా, పలుకుతాడు. ఏంట్రా ఇది? ఎన్ని సంవత్సరాలు పెళ్ళై? 6 years అవుతుంది. లెక్క పెట్టాక పర్లేదు, టైం ఉంది మనకి కూల్ గా. 6 years అవుతుంది. 1, 2, 6 సంవత్సరాలు అయింది సక్సెస్ఫుల్ గా. కంప్లీటెడ్. మొన్న లాస్ట్ నే వెడ్డింగ్ యానివర్సరీ అయ్యింది. ఏమిచ్చాడు బాబు మొన్న వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్? ఏమి ఇవ్వలే, నేనే ఇచ్చిన. నువ్వు ఇచ్చావా? ఏమిచ్చావు? ఒక షర్ట్, ఒక బీరు. బావని కంట్రోల్లో పెట్టాలంటే, అసలు హస్బెండ్ కంట్రోల్లో పెట్టాలంటే ఫ్యూచర్ జనరేషన్ కి ఒక చిన్న స్కూల్ అమ్మాయిగా ఓ 3 సలహాలు ఇవ్వు. ముందు ప్రేమగా చెప్తాం, వినకపోతే కొంచెం కోపంగా చెప్తాం, అప్పటికి వినకపోతే మా అమ్మగారి ఇంటికి పోతా అంట. సామవేద దండోపాయాలంటే ఇవేనమాట. ముందు ప్రేమగా చెప్పాలి, ఆ తర్వాత కొంచెం కోపంగా చెప్పాలి, ఆ తర్వాత కోపంగా చెప్పాలి, ఆ తర్వాత వెళ్ళిపోతా. ఇంకేంటి సిస్టర్, నువ్వు నిద్రపోయావు, ఉదయం లేచేసరికి ఒక చిన్న పాపగా మారిపోయావు, అంటున్నావు. బాగా వచ్చి మాట్లాడి అదేంటి అలా మాట్లాడుతున్నావు అని. ఇప్పుడు ఆయన కాఫీ తీసుకురా అని అడగాలి నువ్వు. అడుగు. కాఫీ తాగును. పోనీ పాలు తీసుకురా అని అడుగు. పాలా? ఓకే. బాబు లేచి ఇంత టైం అయింది, ఇంకా పాలు తీసుకురాలేదేమి, ఏం చేస్తున్నావు? నువ్వేమన్నా సూర్యకాంతం గారు కాదు, ఇక్కడ చిన్న పిల్ల. బాబు పాలు కావాలి. నాకు పాలు కావాలి. ఇంకా ఎంతసేపు? కాలేజ్ టైం అయింది, ఏం చేస్తున్నావు అక్కడ? చిన్న పిల్ల అంటే కాలేజ్ అంటది. బాబు పాలు కావాలి, ఎంతసేపు? లేకపోతే మళ్ళీ మా ఇంటికి పోతా. నాకు పాలు కావాలి. నీకు కోపం వచ్చింది? మా ఇంటికి పోతా, నాకు పాలు కావాలి.